ఏపీలో జగన్ పాలన లేక మేఘల్ పాలన నడుస్తుందా అన్న సందేహం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. దేవాలయాల నుంచి సుంకాన్ని మేఘాలు వసూలు చేసేవారిని ఇప్పుడు అదే పని ఏపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వానించడం జరిగింది. తిరుపతి కార్పొరేషన్కి శానిటేషన్ పేరుతో మీరు శ్రీవారి నిధులు ఏ విధంగా మళ్లిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది సమంజసమా? మీకు ధైర్యమో దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే ధైర్యం మీకుందా? మీకు లేనప్పుడు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కన్నెందుకేశారు? రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పి ఒప్పుకుంటున్నారు మీరు. తిరుపతికి వస్తున్నటువంటి యాత్రికులకి శానిటేషన్ పేరుతో ఈరోజు స్వామివారి ఖజానా అనేది మళ్ళిస్తారా మీరు? టీటీడీ చరిత్రలో లేదు ఇది. టీటీడీ చరిత్రలో ఏడాదికి 70 కోట్ల రూపాయలు దాదాపు, ఇంకా అదనంగా దీంట్లో రాబో రోజులు మిషనరీస్ ఇవన్నీ కలిపి 100 కోట్ల రూపాయలు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు. ఈ 70 కోట్లతో ఆగుతారా? ఈ 70 కోట్లతో ఆగుతారా లేకపోతే ఇంకా ముందుకు పోతారా? స్వామివారి నిధుల్ని దారి మళ్లించే వీల్లేదని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు దగ్గుపాటి పురంధేశ్వరి గారు మొన్న జరిగినటువంటి ఒంగోలు సమావేశంలో రాజకీయ తీర్మానం చేశాము. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ ఈ అక్రమ దోపిడీని సమర్థించే పరిస్థితే లేదు. ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రతాలు చేసినా సరే మేము అడ్డుకుంటాం. మీరు ఇప్పటికైనా సరే ఈ టెండర్లు రద్దు చేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేసుకోండి, లేకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి టీటీడీ వారిని హెచ్చరిస్తున్నాము. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మీరు మిత్రులు కూడా స్టడీ చేస్తున్నారు. వారిది బాధ్యత రాష్ట్ర పార్టీ వాళ్ళకి అప్పగించింది. దీని మీద వాళ్ళు స్టడీ చేస్తారు. దాదాపు 39 డివిజన్లో 2500 మంది ఎంప్లాయీస్ మిత్రులారా. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లో 1100 చిల్లర శానిటేషన్ ఎంప్లాయీస్ ఉన్నారు. 1100 చిల్లర తిరుపతి మహానగరానికి అదనంగా 2500 మంది కావాలంట. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రాయలసీమలో ఉన్నటువంటి మన రాయలసీమ ప్రాంత ప్రజల యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో ఇదే ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు హామీ కూడా ఇచ్చారు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, అధికార హోదాలో ఉన్నారు, అదే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మాట నిలబెట్టుకోండి అని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళు కోరుకుంటున్నాను.